తిరుమల లడ్డు అపవిత్రతపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరసనగా ప్రదర్శనలు చేస్తున్నామని విశ్వ హిందూ పరిషత్ ప్రాంత కార్యాధ్యక్షులు వబిలిశెట్టి శ్రీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. తిరుమల లడ్డు అపవిత్రతపై నెల 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరసనగా ధర్నాలు చేయనున్నట్లు విశ్వ హిందూ పరిషత్ ప్రాంత కార్యాధ్యక్షులు వబిలిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమం అనంతరం కలెక్టర్లకు రాష్ట్ర గవర్నర్ పేరుతో వినతి పత్రాలు అందిస్తామన్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎవరైతే ఈ నేరానికి పాల్పడ్డారో వారిపై న్యాయ విచారణ జరిపి శిక్షించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ ద్వారా కాకుండా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించి వారిని వెంటనే శిక్షించాలన్నారు. దేవాలయాలు ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువుపైన ఉందన్నారు. దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పుడు ఇటువంటి అవకతవకలు ఎన్నో నష్టాలు జరుగుతున్నాయని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ విహెచ్పి చేస్తున్న ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎవరైతే నేరస్తులుగా తేలుతారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని విశ్వ పరిషత్ డిమాండ్ చేస్తారు. అంతేకాకుండా హిందూ దేవాలయాలని హిందువులకి అప్పగించాలనేటువంటి డిమాండ్ తోటి దేశవ్యాప్తంగా కూడా ఉద్యమం ప్రారంభం అయింది. ఎందుకంటే దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కారణం చేత ఇటువంటి అన్ని కూడా అవకతవకలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇటువంటి నష్టం అంతా కూడా జరుగుతుంది. దేవాలయాల్లో అన్ని మతస్థ ఉద్యోగాలు చేయటము, దేవాలయాలు ఈవోలు కానీ, తర్వాత ట్రస్ట్ బోర్డు చైర్మన్లు గాను, ట్రస్ట్ బోర్డు మెంబర్లు గాను అందరూ కూడా అన్ని మతస్థులు పెట్టుకోవడము, దేవాలయాల దగ్గర మేము అమ్మేటటువంటి దుకాణాలు ఏవైతే ఉన్నాయో ఆ దుకాణాలు కూడా హిందూవేతరులకు ఇవ్వటము, ఇటువంటి అన్నీ కూడా జరుగుతున్నాయి. దేవాలయ భూముల ఆక్రమణ, వాటిని తిరిగి తీసుకోవటం, దేవాలయ భూముల్లో చర్చిలు మసీదులు కడుతుంటే వాటిని యథేచ్ఛగా కట్టుకుని ఇవ్వటము, ఇటువంటి అన్ని కూడా అక్రమాలు, అన్యాయాలు హిందువుల పట్ల జరుగుతున్నాయి. అంచేత హిందూ దేవాలయాలన్నీ హిందువులకు అప్పగించాలి అనేటువంటి ఒక డిమాండ్ తోటి దేశవ్యాప్తంగా ఈ నెల 30వ తారీఖున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 30వ తారీఖున రెవెన్యూ జిల్లా కేంద్రాలను కూడా గవర్నర్ గారికి అడ్రస్ చేస్తూ జిల్లా కలెక్టర్లకి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. మన పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి అదే రోజున అంటే ఈ నెల 30వ తారీఖు సోమవారం నాడు ఉదయం 10 గంటలకి జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం వద్ద ధర్నా మెమరాండం ఇచ్చే కార్యక్రమాన్ని నిర్ణయించడం జరిగింది. అంచేత 50 మంది హిందూ సమాజము ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా పిలవలేదనేటువంటి అటువంటి పట్టింపులకి ఏం పోకుండా కూడా మన అందరి బాధ్యత, మన దేవాలయాలని, మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువు మీద కూడా ఉంది. అంచేత అందరూ కూడా వచ్చి తప్పని